మీ అమ్మకు నాకనేసరికే పైసలు ఉండయి కదా. ఇప్పుడు ఎవరికో ఇచ్చిందంటేనే ఇస్తుంది. ఎందుకే అట్లా అర్థం చేసుకోకుండా ఊకే ఏదో ఒకటి వరుతూనే ఉంటావు అమ్మ మీద. సరే, నాకు కదా నువ్వు అడిగింది. వాళ్ళకి ఇస్తుంది, వీళ్ళకి ఇస్తుంది, నాకు తప్ప అందరికి ఇస్తుంది. తర్వాత ఇస్తుందంట తీయే. తర్వాతనా? తర్వాత ఎప్పుడు ఇస్తుందట? ఇప్పుడే పోయి మీ అమ్మని అడుగుదాం. దా ఇస్తుంది అండి. దా అడుగుదాం. అత్తమ్మా, ఓ అత్తమ్మా, ఏంటిదే? నేనంటే ఎందుకు నీకంత కోపం? వస్ని నేనేమన్నాను ఇప్పుడు నిన్ను? నీ చిన్న కొడుకు వచ్చి నేను పైసలు అడిగిండా లేదా? అడిగిండు, అడుగుతలేమని చెప్పిన. మందికి వేయడానికి పైసలు ఉంటాయి, నాకనేసరికే పైసలు ఉండయి కదా.